ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన శాపగ్రస్త వజ్రాల వెనుక ఉన్న చీకటి చరిత్ర. మన భారతదేశ చరిత్రను ఒక్కసారి తిరగేస్తే గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో మన విజయనగర సామ్రాజ్యం ఎట్లా ఉండేదో తెలుసా? అంగళ్ళ కూరగాయలు అమ్మినట్లు వజ్రాలను, రత్నాలను రాసులుగా పోసి అమ్మేటోళ్ళు. దునియా మొత్తంలా భారతదేశం అంత సంపన్న దేశం, అంత భాగ్యవంతమైన దేశం ఇంకొకటి లేదంటే అస్సలు నమ్మలేరు. మనది బంగారు భూమి, రత్నాలు విరిసిన నేల. కానీ మన దేశ సంపదను చూసి కళ్ళు పుట్టిన ఈ తెల్లోళ్ళు అంటే బ్రిటిష్ బద్మాజిగాళ్ళు ఇక్కడికి వ్యాపారం పేరుతోనొచ్చి మనల్ని మోసం చేసి దొంగతనంగా మన కోహినూర్ లాంటి అమూల్యమైన వజ్రాలను ఎత్తుకపోయినరు. అయితే అన్యాయంగా దోచుకెళ్లిన ఆ సొమ్ము మన భారతీయుల రక్తాన్ని పిండి దొంగతనంగా పట్టుకెళ్లిన ఆ వజ్రాలు కొందరి పాలిట ప్రాణాంతక శాపాలుగా మారినాయి. ఆ వజ్రాన్ని తాకిన రాజుల సామ్రాజ్యాలు సర్వనాశనమైపోయినాయి. వాళ్ళను పీడించి పిప్పి చేసిన ఆ ఖతర్నాక్ వజ్రాల శాపమేంది, అసలు ఆ కథ ఏందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కోహినూర్ హిందూ పురాణాల ప్రకారం ఇది శ్రీకృష్ణుడు కాలం నాటి రత్నంగా భావిస్తారు. ఈ కోహినూర్ వజ్రం దాన్ని ధరించిన మగవారికి అరిష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. దీని చరిత్ర అంతా రక్తపాతం, రాజ్యాల నాశనంతోనే ముడిపడి ఉంది. హింస, మరణాలు మరియు సామ్రాజ్యాల పతనానికి కారణమైన వజ్రాలలో కోహినూర్ ఒక్కటే కాదు. హిందూ పురాణాల ప్రకారం కోహినూర్ను శ్రీకృష్ణుడు పూజించిన రత్నంగా భావిస్తారు. ఇది 10వ శతాబ్దపు భాగవత పురాణంలో పేర్కొన్న పురాణ శమంతకమణి అని కూడా చెబుతారు. పురాణాల ప్రకారం ఈ వజ్రం పురుష యజమానులకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయితే చరిత్రను గమనిస్తే యజమానుల మరణాలకు, దురదృష్టానికి మరియు రాజుల వంశాల పతనానికి కారణమైన మరికొన్ని వజ్రాలు కూడా ఉన్నాయి. హోప్ డైమండ్ 45.52 క్యారెట్ల బరువు ఉన్న ఈ నీలం రంగు వజ్రానికి ఘోరమైన చరిత్ర ఉంది. ఫ్రెంచ్ విప్లవంతో పాటు దీని యజమానుల విషాద మరణాలకు ఇది కారణమైంది. ప్రస్తుతం ఇది స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్లో ఉంది. బ్లాక్ ఓర్లో అండ్ శాన్సీ వజ్రాలు విచిత్రమైన విగ్రహాల నుంచి దొంగిలించడం వల్లే ఈ 2 వజ్రాలకు శాపాలు తగిలాయి. వీటిని దగ్గర పెట్టుకున్న యజమానులు మరణాలు, ఆత్మహత్యలు మరియు ఆర్థికంగా సర్వనాశనాన్ని ఎదుర్కొన్నారు. ఒక్కొక్క వజ్రం వెనుక ఉన్న ఈ ఘోరమైన కథలు చదువుతుంటే ఒళ్ళు గగ్గురు పొరుస్తుంది. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూడురు మరి. దోస్తులు, ఇక చురియేతాం. కోహినూర్ వజ్రం శాపం. కోహినూర్ వజ్రానికి ఒక శాపం ఉందనే ముచ్చట దాదాపు 700 ఏండ్ల నుంచి నడుస్తుంది. ఈ వజ్రాన్ని మగవాళ్ళు దగ్గర పెట్టుకుంటే వాళ్లకు కష్టాలు, నష్టాలు వస్తాయని, అదే ఆడవాళ్ళు ధరిస్తే మాత్రం ఏమీ కాదని ఈ కథల సారాంశం. మన ఇండియాలోని గోల్కొండ ఖజానాలో దొరికిన ఈ వజ్రం ఎన్నో శతాబ్దాలుగా ఎందరో రాజుల చేతులు మారింది. దీనికోసం ఎన్నో రక్తపాతాలు, దగాబాజీలు, నమ్మక ద్రోహాలు, ప్రాణాలు తీసే కుట్రలు కూడా జరిగినాయి. ఈ వజ్రం శాపం గురించి ముచ్చట క్రీస్తు శకం 1306 నాటి ఒక హిందూ గ్రంథంలో మొదటిసారి బయటపడింది. ఎవరైతే ఈ వజ్రాన్ని సొంతం చేసుకుంటారో వాళ్ళు ఈ దునియా మొత్తాన్ని ఏలుతారు. కానీ దాంతోపాటు వాళ్లకు తీరని కష్టాలు, నష్టాలు చుట్టుముడతాయి. కేవలం దేవుడు లేదా ఒక ఆడది మాత్రమే ఎట్లాంటి ఆపద లేకుండా దీన్ని ధరించగలరు. ఈ వజ్రాన్ని దగ్గర పెట్టుకున్న మగరాజులందరూ మస్తు దారుణమైన పరిస్థితుల్లో చచ్చిపోయినరు. దానికి చరిత్రనే సాక్ష్యం. అల్లావుద్దీన్ ఖిల్జీ 14వ శతాబ్దంలో ఈ వజ్రాన్ని లాక్కున్న కొద్ది రోజులకే ఇతని వంశం మొత్తం నాశనమైపోయింది. షాజహాన్ ఈ వజ్రాన్ని తన ముచ్చటైన మయూర సింహాసనం పీకాక్ థ్రోన్లో పెట్టించుకోవాలనుకున్నాడు. పెట్టించుకొని కానీ ఆఖరి రోజుల్లో అతని సొంత కొడుకులే అతన్ని జైల్లో పెట్టి బంధించిండ్రు. నాదిర్ షా 1739లో ఈ వజ్రానికి కోహినూర్ అంటే వెలుగు కొండ అని పేరు పెట్టిన పర్షియన్ రాజు ఇతనే. పేరు పెట్టిన 8 ఏండ్లకే ఇతన్ని ఎవరో దారుణంగా చంపేసిండ్రు. దాంతో అతని సామ్రాజ్యం కూడా ముక్కలైపోయింది. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో ఈ వజ్రం ఇతని దగ్గర ఉండేది. ఇతను చనిపోయినాక సిక్కు సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది. ఆ గ్యాప్లనే ఈ బ్రిటిష్ వాళ్ళు పంజాబ్ని లాక్కున్నారు. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ నక్కజిత్తులు. వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి ఎత్తుకపోయి బ్రిటిష్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీ చేతికి జిక్కింది. ఈ వజ్రానికి ఉన్న శాపం గురించి బ్రిటిష్ రాజులకు బాగా తెలుసు. అందుకే 1849లో ఈ 105.6 క్యారెట్ల వజ్రం వాళ్ళ చేతికి వచ్చినప్పటి నుంచి విక్టోరియా రాణి ఒక బద్మాష్ ప్లాన్ వేసింది.
అప్పటి నుంచి ఈ వజ్రాన్ని కేవలం రాణులు లేదా రాజుల భార్యలు అంటే ఆడవాళ్ళు మాత్రమే ధరిస్తూ వస్తున్నారు. అట్లా క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, ఎలిజబెత్ రాణి దీన్ని వాడినరు. ప్రస్తుతం ఈ వజ్రాన్ని లండన్ టవర్లో బ్రిటన్ రాజకుటుంబ ఆభరణాలు అంటే క్రౌన్ జ్యువెల్స్ ప్రదర్శనలో పెట్టిండ్రు. ది హోప్ డైమండ్ తన పరిమాణానికి ఎంతో పేరుగాంచిన ఈ ముదురు నీలం రంగు వజ్రం బరువు 45.52 క్యారెట్లు. ఇది 350 సంవత్సరాల కంటే పాతది మరియు దీనిని టైప్ ఐఐబి వజ్రంగా వర్గీకరించారు. భారతదేశంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన కొల్లూరు గనుల నుంచి లభించిన ఈ కుషన్ కట్ వజ్రం ఎన్నో సార్లు దొంగతనానికి గురై ముక్కలు ముక్కలుగా చేయబడి అమ్ముడైంది. పురాణాల ప్రకారం ఈ హోప్ డైమండ్ ఒకప్పుడు శివుడి విగ్రహం నుదుటిపై ఉండేదట. అక్కడి నుంచి దీనిని దొంగిలించడం వల్లే ఈ శాపం దీనికి కొనుగోలు చేసిన యజమానులను వెంటాడింది. హోప్ డైమండ్ 17వ శతాబ్దంలో బెన్ బాపిస్ట్ టావెర్నియర్ అనే ఫ్రెంచ్ వ్యాపారి చేతికి ఈ వజ్రం దొరికినప్పుడు దీని గురించి నిజాలు బయటకు వచ్చినాయి. అడు దీన్ని 1669లా ఫ్రాన్స్ రాజు 1వ లూయిస్కు అమ్మిండు. దాంతో ఇది రాజుల సొత్తయి పెద్ద పెద్ద పండుగలకు వేడుకలకు దీన్ని మెడలో వేసుకునేటోళ్ళు. కానీ 1792లా ఫ్రెంచ్ విప్లవం వచ్చినప్పుడు ప్యారిస్ నగరంలో ఈ వజ్రాన్ని ఎవడో దొంగిలించకపోయిండు. ఆ తర్వాత అసలు కథలు మొదలైంది. రాజు 16వ లూయిస్ అతని పెండ్లాం మేరీ, యాంటోనేట్ ఇద్దరి తలలను ఎవడో గొడ్డలు పెట్టి నరికేసిండు. ఇక ఆ వజ్రం ఓ 20 ఏళ్ల దాకా ఎక్కడుందో ఎవ్వరికి తెలియకుండా మాయమైపోయింది. మళ్ళా 19వ శతాబ్దం మొదట్లో లండన్ నగరంలో ఇది చిన్నగా కొత్త తీరుగా చెక్కి బయటపడింది. 1839లా హెన్రీ ఫిలిప్ హోప్ అనే పెద్ద మనిషి దగ్గరున్న నగర లిస్టులా దీని పేరు మొదటిసారి కనపడింది. అందుకే దీనిని హోప్ డైమండ్ అని పేరు వచ్చింది. కానీ హోప్ అనేటోడు దీన్ని ఎక్కడ కొన్నాడు, ఎవరి దగ్గర కొన్నాడు, ఎంత పైసలు ఇచ్చి కొన్నాడు అనేది మాత్రం తెలియదు. ఆడు 1839లా చచ్చిపోయిన తర్వాత కోర్టుల గొడవలు జరిగి ఆ వజ్రం వాని తమ్ముని కొడుకు హెన్రీ థామస్ హోప్కు, ఆ తర్వాత వాని మన్మడు లార్డ్ ఫ్రాన్సిస్ హోప్ చేతికి వచ్చింది. ఆ తర్వాత అప్పులు తీర్చడం కోసం ఆడు దాన్ని అమ్మేస్తే 1911లా ఎవలీ వాల్డ్ మెక్లిన్ అనే ఒక కోటీశ్వరురాలు దీన్ని కొనుక్కుంది. ఇక అప్పటి నుంచి దీని శాపం పవర్ చూపించడం మొదలుపెట్టింది. ఆమె కొడుకు చిన్న వయసులోనే కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయిండు. 9 ఏళ్ల కూతురు నెమోనియా వచ్చి కన్నుమూసింది. మోడికేమో పిచ్చెక్కింది. ఉన్న పైసలన్నీ పోయి రోడ్డున పడ్డది. ఇప్పుడైతే ఈ వజ్రం వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్లా భద్రంగా ఉంది. బ్లాక్ ఓర్లో డైమండ్ దునియాలోనే మస్తు గమ్మత్తైన వజ్రం ఇది. లోపల నల్ల మచ్చలు ఉండడం వల్ల ముదురు బూడిద రంగు నీలం, గోధుమ లేక పక్క నల్ల రంగులాగా మెరుస్తుంది. 19వ శతాబ్దంలో మన ఇండియాలోనే పుట్టిన ఈ నల్ల వజ్రం బరువు 67.50 క్యారెట్లు. మొదట దొరికినప్పుడు 195 క్యారెట్లు ఉన్న ఈ రాయిని చెక్కిన తర్వాత మన ఇండియాలోని పాండిచ్చేరి దగ్గర ఉన్న ఒక గుడిలా దేవుడి విగ్రహాన్ని కంటిలాగా పెట్టిరంట. అందుకే దీన్ని బ్రహ్మదేవుని కన్ను, ఐ ఆఫ్ బ్రహ్మ అని పిలిచేటోళ్ళు. పురాణ కథల ప్రకారం 19వ శతాబ్దంలో ఆ బ్రహ్మదేవుడి విగ్రహం నుంచి ఎవడో ఈ వజ్రాన్ని దొంగిలించడంతో దేవుళ్లకు కోపమొచ్చి శపించిండ్రు. ఆ గుడిని కాపాడే సన్యాసిని కూడా ఘోరంగా చంపేసిండ్రు. మళ్ళా 1932లా ఆ వజ్రం బయట వచ్చినప్పుడు జేడబ్ల్యూ ప్యారిస్ అనే డైమండ్ వ్యాపారి దీన్ని కొన్నాడు. ఆడు న్యూయార్క్లా ఒక పెద్ద బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుండు. ఆ తర్వాత రష్యాకు చెందిన 2 రాకుమార్తెలు కూడా బిల్డింగ్లపై నుంచి దూకి చచ్చిపోయిండ్రట. ఈ శాపం ముచ్చట ఇని జనాలు బయటపడి కొనకపోతే నష్టపోతామని చార్లెస్ ఎఫ్ విల్సన్ అనేటోడు 1950లా ఈ నల్ల వజ్రాన్ని 3 ముక్కలు చేసి పోసివారేసిండట. శాన్సీ డైమండ్ ఇది లేత పసుపు రంగుల మెరిసే 55.23 క్యారెట్ల వజ్రం. దీనికి 500 ఏళ్ల కంటే పెద్ద హిస్టరీనే ఉంది. ఇది కూడా ఇండియాలోనే పుట్టి ఎందరో చేతులు మారి ఆఖరికి ఫ్రాన్స్ ప్యారిస్లోని లూవ్రే మ్యూజియంలో చేరింది. కానీ దీనికి కూడా శాపం ఉందా అంటే దీని చుట్టూ జరిగిన విచిత్రమైన ఘోరాలు చూస్తే నమ్మాల్సిందే. దొంగల పాలు కాకుండా ఉండాలని ఒకడైతే దీన్ని మింగేసిండు. ఆ తర్వాత వాని శవాన్ని కోసి వజ్రాన్ని బయటికి తీసిండ్రు. ఒక రాజు చేతి నుంచి ఇంకో రాజు చేతికి ఇది మస్తు సార్లు మారింది. ఫ్రాన్స్ దేశంలో దీన్ని మొదట కొన్న నికోలస్ డి హార్లే అనేటోడు జీవితం చివర్లా పైసలు లేక మస్తు తిప్పలు పడ్డాడు. ఇక దీన్ని ముట్టుకున్నా
బర్గుండీకి చెందిన చార్లెస్, ఇంగ్లాండ్ రాజు 1వ చార్లెస్, ఫ్రాన్స్ రాజు 16వ లూయిస్, ఈ ముగ్గురు రాజులు కూడా ఘోరంగా చనిపోయారు. దీని వెనుక ఇంకో గగ్గురు పొడిచే కథ ఉంది. 4వ హెన్రీ రాజుకు ఈ వజ్రాన్ని ఇయ్యడానికి పోతున్న ఒక నమ్మకస్తుడైన సేవకుడిని దొంగలు దారిదోపిడీ చేసిర్రు. కానీ తర్వాత వెతికితే తెలిసింది ఏంటంటే ఆ నమ్మకస్తుడు ఆ వజ్రం దొంగల చేతికి చిక్కకుండా నోట్లో వేసుకొని మింగేసిండు. దాంతో వాటి శవాన్ని కోసి ఆ కడుపులకెళ్ళి వజ్రాన్ని తీసిండ్రు. ఆ తర్వాత మస్తు మంది రాజుల కిరీటాల్లో మెరిసిన ఈ వజ్రాన్ని 1906ల విలియం వాల్డోర్ఫ్ ఆఫ్టర్ అనేటోడు కొన్నాడు. ఓ 72 ఏళ్ల తర్వాత ఆ మన్మడు దీన్ని లూవ్రే మ్యూజియంకి అమ్మేసిండు. ఇప్పుడు అది అక్కడే ప్రదర్శనకు ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.